ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. నేతల మధ్య మాటల మంటలు వింటర్లోనూ ఫుల్ హీట్ ను పెంచేస్తున్నాయి. నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. హామీలు గుప్పిస్తూ విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఢిల్లీలో రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. కానీ ఢిల్లీలో రాజకీయాలు బీజేపీ వర్సెస్ ఆప్ అన్నట్టుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ వస్తే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలని కమలం పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇక ఎన్నికల వేళ ఢిల్లీలో గుజరాత్ పోలీసు బలగాలను మోహరించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ పెట్టిన ట్వీట్ మరో రాజకీయ వివాదానికి తెరలేపింది. ఢిల్లీ నుంచి పంజాబ్ పోలీసులను పంపేసి గుజరాత్ పోలీసులను మోహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై వెంటనే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల కోసం 220 కంపెనీల భద్రతా సిబ్బందిని ఢిల్లీకి రప్పించినట్టు చెప్పారు. ఇందులో 7-8 కంపెనీల గుజరాత్ బలగాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఈసీ నిబంధనలపై కేజ్రీవాల్ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని గుజరాత్ హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎంకు ఎన్నికల సంఘం నియమావళి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరోవైపు పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో పథకాలన్నీ నిలిచిపోతాయన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తాము ప్రకటించిన పథకాలతో సామాన్యులకు నెలకు 25,000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. दिल्ली सरकार से सीधा सीधा फायदा हो रहा है जनता को 25,000 रुपए पर मंथ। अगर बीजेपी की सरकार आ गई तो बीजेपी वाले कह रहे हैं ये सब बंद कर देंगे। मैं दिल्ली की जनता को, गरीब जनता से पूछना चाहता हूं कि 25,000 रुपए पर मंथ इसका बर्डन उठा सकते हो क्या? 25,000 रुपए पर मंथ का बर्डन अगर एक फैमिली पे पड़ गया तो आप लिखवा लो, इस दिल्ली के अंदर गरीबों को दिल्ली छोड़ के जानी पड़ेगी। ఈ కామెంట్స్ కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అబద్ధాలు చెప్పేందుకే కేజ్రీవాల్ పుట్టినట్టున్నారంటూ విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. 24 घंटा साफ पीने का पानी देंगे, नहीं दे पाए। दिल्ली को प्रदूषण मुक्त करने का कहा था, नहीं करने पाए। एमसीडी के चुनाव में कूड़ा मुक्त दिल्ली का वादा किया था, नहीं कर पाए। टैंकर माफिया से दिल्ली को मुक्त कराने का कहा था, नहीं कर पाए। ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ, మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని 13 ఏళ్లుగా పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆప్ నేతలు ప్రతి ఇంటికి తమ మేనిఫెస్టోని తీసుకెళ్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ తన సహజ ధోరణికి భిన్నంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలిస్తూ ముందుకు సాగుతోంది.